ఈ మనిషి ఎటు వేయండు ఇట్లా ఏంటిదే ఇగో ఇంట్లో బియ్యం ఉన్నాయి గిర్ని కాడిచ్చి పిల్లలను తీసుకురా పిండి పడుచుకరా పోనాడు పిల్లల టైం అయిందానా అయ్యో ఒకటి అవుతుందా సామి చూడకు ఎండు ఎట్లా కొడుతుంది పొలాలు చూస్తారు కావచ్చు మరి ఆడెత్తాడని పో సరే సరే కానీ అమ్మేదే కనబడతలేదు అత్తమ్మకి ఇంటి లచ్చక్కలింటి పోయింది తొక్కు మామిడికాయలు తెత్తనని పోయింది వాళ్ళ దగ్గర ఉన్నాయటనా ఉన్నాయట నేను మార్కెట్లో చేద్దామని నేను అనుకుంటున్నా ఏమద్దు పో అత్తమ్మ తెత్తనన్నది కదా పొలాన్ని సర్వపిండి అని ఏడతారు రోజు ఏడతారు పోయి రాపో సరే ఓకే జల్దీ ఒక్క పూట పడి కదా చూస్తారు కావచ్చు కొడుకులు బిర్రర్రా కూరలు ఏమన్నా తెస్తావా రాంగా తెత్తగా నీ ఏం తేవాలే ఏమో అవ్వకిలా పట్టుకరా రాదు నేను తెస్తా నువ్వు మెస్తావు కానీ సరే ఏదో తెత్తది అబ్బో పిల్లవాడు మెచ్చంది రోజు అంటి పెడతాను నువ్వు తింటానవా పో మా సుత్తన్నావు కానీ మా అత్త మీద ఇంకా రాకపాయే పిలువనన్న పిలుస్తా బా ఎండ చల్లకుండా ఏమెండ కొడుతుంది రూపా రూపా అత్తమ్మ గిన్నె మంచి నీళ్ళు రాదే తెత్తన్నా ఇగో దొరికినాయి మామిడికాయలు దొరికినాయి కొనన్ని గింత సేపు అయినవేంది మరి ఎండ ఎట్లా కొడుతుంది ఆ చెట్టు కళ్ళు తెంపరాక అన్నెల్లిలో పడ్డా వాళ్ళు ఇప్పుడు ఇయ్యన అంటారు మంచిగానే ఉన్నాయి మామిడికాయలు సూపర్ ఉన్నాయి అలా చెట్టు అయితేనే పచ్చడి మంచిగా ఉంటుంది కానీ పుల్ల ఉండాలి అత్తమ్మ తీయగా ఉంటే కాయ ఖరాబ్ అవుతాయి అందుకే అందరికంటే ముందుగాల పోయి అలా చెట్టు తెంపుకొని వద్దాం అని పోయినా మంచి పని చేసినావు ఓ ఇప్పుడు ఇయ్యనంటుంది అలా చక్క కాయలు మంచిగా ఉన్నాయి అత్తమ్మ ఆల చెట్టు కాయలు అయితే ఏడాదాకా మంచిగా ఉంటాయి అందుకేనే కాయలు ఎక్కువ తక్కువ తెచ్చిన తొక్కు పెట్టినాక మీ అవ్వగారికింత చిన్నదాని అవ్వగారికింత చెరింత ఎవ్వల అవ్వగారింటికి వాళ్ళు పంపారు మనకింత అయితే అవును అవగానే ఇక నరసవ కైకిలు పైసలు ఇచ్చిందా అని ఇవ్వలేదు అత్తమ్మ ఎందుకు మరి నేను అడిగితేనేమో పైసలు ఇచ్చినాను అన్నది కానీ ఇంత ముందు దాని ముఖం పాడగాను అది నాకేడిచ్చింది అది అన్న వద్దాలే చెప్తాను దాని మాటలు నమ్మకు నువ్వు మరి అట్లా ఎందుకు అంటుంది ఇచ్చే పైసలు ఇవ్వకుండా మళ్ళీ మీ కోడలికి ఇచ్చిన పో అంటుంది అయ్యో దేవుడా నేను తిన్నట్టు చెప్తాను నల్ల మొఖం దాని సంగతి చెప్తా మళ్ళా రాని మొఖాన భలే ఆడోళ్ళు ఉన్నారు పో అది రాగానేమో పిలుస్తారు ఇప్పుడేమో కైకిలు పైసలు అడిగితే మీ కోడలికి ఇచ్చిన పో అంటాను మళ్ళా కలవ నాకు అడుగుతా అడుగు పైసలు ఎందుకు ఇడిసా పెడతా నువ్వు మంచిగానే ఉన్నావు చిన్నది ఎటువైంది మరి అయ్యో అది దానికి పానం సవసం అంటుందట అత్తమ్మ ఇప్పుడే తానం చేసి బుక్కడంత బువ్వ తిన్నా ఒకటి వేయింది ఒరుగుతానని వేయింది మరి నువ్వు తిన్నావా తిన్నా కొడుకు ఎటువైంది పిల్లలను తీసుకెళ్తానని వేయిండు మరి రాలే కదా ఎండ బాగా అవుతాను ఇంకా కూడా ఇప్పుడే ఆయన అటు వేయండు నువ్వు ఇటు వచ్చినావు సరేగాని అత్తమ్మ ఎండలో వాడు వచ్చినావు కదా కాలు చేతులు అడకపో బుక్కడంత బువ్వ తిందు సరే గాని చిన్నోడు ఎటువైండే కనబడతలేడు అటు తిన్నాడా బువ్వ అన్నం తినలేదు అత్తమ్మ పొద్దుగాలనే టిఫిన్ చేసి వేయండి పిల్లవాడు ఎటు వేయండు మరి దానికి ఎప్పిపోవచ్చు సరే పావే బుక్కడంత అన్నం తిందాం నాకు ఎండ పోయొచ్చినందుకు అంత ఎట్లా అవుతాను దా మరి కాలు చేతులు అడుకొని రాపు కడుక్కొని అత్తపా నువ్వైతే అన్నం వేయిపో బుజ్జి పానం మంచి లేదు అటు ఎట్లున్నదే అవునత్తమ్మ పొద్దుక నుంచి వామిటింగ్స్ అయినట్టు అనిపిస్తుంది తెల్లారినాకనేమో కళ్ళు తిరుగుతున్నాయి కడుపంతా నొత్తాన్ని కక్కినందుకు ఎందుకే బిడ్డ ఏమో అత్తమ్మ ఏం తెలియదు ఏమన్నా వాడంది తిన్నావా అని ఏం తినలే కొంచెం జ్వరం వచ్చినట్టు కూడా అవుతుంది బిడ్డ నువ్వు ఇట్లయితే ఎట్లనే ఇప్పుడు పెద్దదాన్ని అడిగితే చెప్పింది అంతే ఎట్లా కుసకుస అవుతుంది దాని పానం అంతా వండుకుంటానన్నదని నేను అందుకే ఇప్పుడు బువ్వ తింటాను ఇంట్లో పోతాను నీ అప్పుడు నీటి మారి చూసిన తిన్నావా లేదు మరి ఇప్పుడు లేదత్తమ్మ ఏది తిన్నా కక్కొచ్చినట్టు అవుతుంది బాగా వచ్చినాక చెప్పి దాకంలో పోదాం అనుకుంటాను దవాఖాన పోదాం కానీ బుక్కడంత బువ్వ తిందా నేను తినబెడతా బిడ్డ దత్తమ్మ కొంచెం అంతా నేను తినబెడతారా నీ అమ్మ అయితే గిట్లా వద్దంటావా సరే అత్తమ్మప్ప హలో చిన్నోడా ఏడున్నావురా బుజ్జి ఏం తింటలేదు కారా అది పొద్దుగాల ఇంకా మామిడికాయలు కానీ పోయొచ్చే వరకు అది ఏం తినకుంటావా అన్నది దానికి అంత ఓకారం వస్తుందట్రా ఇప్పుడు రాయవ నేనన్న బుక్కడంత తినబెడతా అంటే అది మొత్తం ముద్ద నోట్లో పెట్టక ముందే ఓకారం వస్తుంది అంటుంది నాకు అంత ఎట్లా అవుతుంది అంటుంది అసలు నువ్వు ఏడున్నావురా పొద్దుగాల అనంగా పోయినావు
టిఫిన్ చేసిపోయినామట గారు, అది నన్ను అడిగిన. మరి రావా రా, ఇంకా గీయాలైనా కూడా ఇంటికి రావా? చెప్పను రారా, నువ్వు వస్తే దాన్ని అది హాస్పిటల్ కన్నా తీసుకుపోయి చూపెడదాం. సరేరా. అది ఏం తింటలేదురా, మళ్ళీ తినిపిమంటావు? పెడతానే అవ్వ, నేను పెడతానే, నీ అవ్వ సొడదానే, నేను పెడతా దీనే అంటే కూడా తింటాను వచ్చింది, నాకు ఒక కరం వస్తుంది అద్దత్తమ్మ అంటుంది. మళ్ళీ నువ్వైతే చెప్పను రా కొడుకు, నీకు దండం పెడతారా, దానికి ఏమన్నా అయితే మళ్ళీ ఆగమవుతాం రా అందరం. చెప్పను రా. ఏందే మౌనిక, ఏమైంది? పొద్దున్నంత ఇట్లా చేస్తున్నావాట? పానం మంచి లేదా ఏంది? ఏమో, ఏం అర్థమైతే లేదు. రాత్రి కూడా కక్కొచ్చింది, పొద్దున్న లేచిన కడికేలు కళ్ళు తిరిగినాయి. ఏం తిన్న బుద్ధి అయితే లేదు. అత్తమ్మ కూడా అన్నం వేసి తినబెడుతుంటే కూడా నాకు మంచిగా అనిపించలే, అద్దని చెప్పిన. ఏం చేయాలో ఏం అర్థమైతే లేదు. పిల్లగా పొద్దుగాల నుంచి ఎటు పోయినావు నువ్వు? నువ్వు అమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు సంజు? తనకి ఇంత సాధన అయితే లేదట. కాదురా చిన్నోడా, పొద్దుగల అనంగా పోయినావు, గివ్వ రాకటే ఉన్నావు. అది పొద్దుగల నుంచి నోట్లో నీళ్ళు పోయకుండా నేను అడిగితే నాతో తిన్నా అంటుంది, అది అడిగితే దాంతో తిన్నా అని చెప్తాను. దానికి ఏమన్నా అయితే ఎట్లరా? నేనేటి పోయినా అమ్మా, వాళ్ళు బయట పైసలు ఇచ్చేది ఉంటే మా దోస్తు గారి దగ్గరికి పోయి అడకరాద్దామని పోయినా. మరి చెప్పిపోవారా పోంగ ఇంట్లో? పోంగ మంచిగా ఉన్నది కదా ఇది. నీకు ఫోన్ చేసి ఎంతసేపు అయ్యారా? ఓ పిల్ల ఎటు పోతా గటేనా? మీ అమ్మ నీకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది? అయ్యో వదినే, నేను ఎక్కడికి పోయినా బయట సీన్గాడు పైసలు ఇచ్చేది ఉంటే అడక రావడానికి పోయినా. వాడేమో ఇయ్యకుండా ఇత్త అనుకుంటే ఇప్పటిదాకా ఊకోబెట్టిండు. అయినా ఇది నేను ఓంగా మంచిగానే ఉండే కదా. అరే దాని పానం మంచిగా లేదురా, చెల్లి దాన్ని హాస్పిటల్ తీసుకుపోరా. దవాఖానక? అరే నేను కూడా వస్తపోరా దవాఖానలకు. ఏ నువ్వెందుకమ్మా, మేమిద్దరం బండి మీద పోయేత్తంతి. బండి మీద ఇద్దరు ఎట్లా పోతారా? మీకు ఏం తెలుసా నువ్వు పోతారు? నేను కూడా వస్తా అంటేనేమో వద్దా అంటున్నావు. ఫోన్ ఎత్తి వస్తా, మళ్ళీ ఇద్దరు పోయిరా. మీరు పోయిరా, పోయి ముందు వాళ్ళు చూపెట్టుకో. సరేనే, మరి పోదాం పద హాస్పిటల్కి. నేను పాయింట్ చేంజ్ చేసుకుని వస్తా. దా బిడ్డ, పోంగ ఇట్లా కళ్ళు తిరిగినట్టయితే కొబ్బరి బండ తాగుకొని పో. సంజు, బుజ్జికి ఇట్లా కళ్ళు తిరిగినట్టయితే పోంగా కొబ్బరి బండ తాగిపించుకొని హాస్పిటల్ తీసుకపో. ఇంకెంతసేపు ఎత్తావు రజ్జపర్రా? బిడ్డ ఆయనకి ఏం తెలియదు కానీ నువ్వే జర డాక్టర్ అమ్మని మంచిగా అడుగు. అమ్మ గిట్లా అవుతుంది ఎందుకు, నాకు 2 రోజులు రాయని డాక్టర్ అమ్మన్నాడు. సరేనా, మంచిగా తెలుసుకో ఏంటిదన్న. సరేనా? సరే, నువ్వు వచ్చేరాక నేను అటే కొట్టుకుంటుంది నా పానం అంతా. సరే అత్తమ్మ, మేము పోయి వస్తాం. సరే ఏ సంగతి మళ్ళీ చెప్పండి మంచిగా ఏమని చెప్పి. సరేనా? సరేనే, పోందా. జర డాక్టర్ మరి పోతున్నా. సరే అమ్మా, చూపించుకొని వస్తా. మీరు వచ్చేరాక పానం అంతా అటే ఉంటుంది రా. చెప్పండి రారి. ఏ తొందరగా వస్తామమ్మా. మోనికా రామ్, కూర్చోండి. మోనికా, కంగ్రాచులేషన్స్ అమ్మ, మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. ఓకే, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలని చెప్తాను, అవి ఖచ్చితంగా పాటించాలి. ప్రతిరోజు 5 నుంచి 6 లీటర్ల మంచినీళ్ళు తాగాలమ్మా. తర్వాత ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పండ్లు ఎక్కువ తీసుకోవాలి. పండ్లలో బొప్పాస్కాయ, పైనాపిల్ ఎక్కువ తినకూడదు. తర్వాత లాంగ్ జర్నీస్ చేయొద్దమ్మా, ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు. ఓకేనా? కొంచెం రెస్ట్ తీసుకోండి. అండ్ సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సరేనా? చికెన్, మటన్ అట్లా ఏమైనా ఎక్కువ తినకండి. ఎగ్స్ చాలా మంచిది, ఎవ్రీడే 2 eggs తీసుకోవచ్చు, ఫిష్ తీసుకోవచ్చు. తర్వాత ఒక 15 days తర్వాత వస్తే స్కాన్ చేసేసి మీకు బేబీ హార్ట్ బీట్ కూడా చూపించేస్తాను. సరే, ఎనీవే కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే.
ఎప్పుడైనట్టయితే సరే. ఏమన్నాడే డాక్టర్? ఏమన్నాడు? ఏమైంది కదా సప్పుడు ఎత్తలేదు? బుజ్జి ఏమన్నాడు డాక్టర్? నువ్వు నువ్వు నానమ్మ కాబోతున్నావు. ఏంటిది? నీ నానమ్మనైతుందా? ఎంత మంచి మాట చెప్పినాడు. సమ్మరు అనిపిస్తుంది బిడ్డ, ఎంత మంచి మాట చెప్పినాడు. నువ్వు ఎందుకు ఎడతాను మరి? ఎందుకు ఎడతాను? అక్క నాకు చిన్నప్పటి నుంచి అమ్మ లేదు, అమ్మ గుర్తుగా వచ్చింది. పిచ్చిదానా? నేను ఆయనకు నీ అమ్మ కంటే ఎక్కువ నేను చూసుకుంటా బిడ్డ. నువ్వు అట్లా అనుకోకే. నాకు ఎవరు ఉన్నారే? మీరు ఇద్దరు తప్పించి ఇంకెవరు ఉన్నారు చెప్పు నాకు. నేను కాదానే మీ అమ్మని? నాకు అమ్మ లేకున్నా ఇడికి వచ్చినాక నువ్వు అమ్మ లేకున్నా, అక్క లేకున్నా అక్క లెక్క చూసుకుంటుంది. నువ్వు ఏడవకు, నేనున్నా కదా. ఏ జన్మలేస్తుంటే పుణ్యం చేసుకున్నానా కానీ నాకెవ్వరు లేకున్నా కానీ మంచి కుటుంబాన్ని ఇచ్చిండ దేవుడు. బిడ్డ నువ్వు ఏడవకే. ఇగో తల్లి అయినా కూడా గా పని గీ పని చెయ్య నాష్టకు తెచ్చుకుంటుంది కానీ నేను నిన్నే పని చేయను. నేనే మంచం మీదకి వెళ్ళి నేను కింద కాలు పెట్టనియ్య. మనోడు మనోరాలు వచ్చారాక నేను కంటికి రెప్పలో చూసుకుంటున్నాను బిడ్డ. సరేనా? నువ్వు ఏడవద్దు. నీకు ఏ దినపుదైనా కానీ నాకు చెప్పు. నా తల్లి కదా. నవ్వే ఒకసారి. బిడ్డ ఎంత చల్లడి ముచ్చట చెప్పినవే. ఈ ముచ్చట మీ బాపుకు కూడా ఫోన్ చేసి చెప్పు, సంబరపడతాడే. సరేనా? సంజు మీ మామకు ఫోన్ చేసి చెప్పురా కొడుకు. ఏంది మా మామక పెళ్ళప్పుడు ఏం చేసిండో మీకు తెలియదా? ఏంది సంజు గంత కోపానికి వస్తాను? కోపాలు ఎప్పటికి ఉంటాయా? గిసొంటాయిల్ని ఫోన్ చేసి చెప్పాలి పిల్లగా. లేకపోతే ఏంది వదినే? గిసొంటాయిల్ని అందరం కలుస్తాం గారా, గట్ల మాట్లాడబడుతుంది. ఇంత కోపానికి రావద్దు. చిర్రు బుర్రులు ఆడుతాడు పిల్లగాడు. సరేలే, దాని సంతోషం కోసం చెప్తలే. దాని సంతోషం ఏందిరా? మన అందరు సంతోషం కాదా? ఫోన్ చేయి మళ్ళా, చెప్తాను. అట్లా ఉంటావు. సరే అమ్మా. అత్తమ్మ ఇంటికాడ షెల్ ఒక్కతే ఉంది కావచ్చు, వెంకటి వెళ్తుంది. పోదాంపా. పోదంగానే ఆగే, చిన్నోడికి ఇట్లా రావచ్చు. షెల్లోళ్ళ బాప వస్తాడట. నీ పెద్ద కొడుకు ఫోన్ చేసి చెప్పిండట. ఆయన నాకు చెప్పిండు. మరి చిన్న బాప వచ్చేసరికి మనం ఇంటికాడ లేకుంటే ఎట్లా చెప్పి? చిన్నోడు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంది వాళ్ళు ఎవ్వరు కూడా మన ఇంటికి రాలేదు కాదనే.
ఇప్పుడు బిడ్డ నీళ్ళు పోసుకున్నది అనే వరకు పానం కొట్టుకుంటుంది కానీ ఎంతన్నా కన్న తండ్రి ఎన్ని రోజులని పంతాలు పట్టింపులు పట్టించుకుంటారే కన్న బిడ్డ అంటే ఎవరికైనా పానం కొట్టుకోదా అని. నిజమే అత్తమ్మ, మొన్న మౌనిక కూడా నాకు మా అమ్మ లేదని ఎడితే మస్తు బాధ అనిపించింది నాకు. అవునే రూప, మీకు ఇద్దరు కొడుకులేండి. చిన్నోని కన్నా ఒక బిడ్డ పుడితే మంచిగుండునే. ఇంట్లో లచ్చింకా లచ్చు మనకు. మన చేతిలో ఏముంది అత్తమ్మ, దేవుడు ఎవ్వరిని ఎత్తే గాలి వస్తారు. పొలం గోపిస్తారేమో. ఇంటికి పోదామా? సంజీవనంలో మామ వచ్చినాడ, ఫోన్ చేసిండు. పోదాం పోదాం పాతమ్మ. బిడ్డ ఏడవద్దు. తల్లి లేని పిల్లవని గౌరవంగా పెంచిన, ఇష్టం లేని పెళ్లి చేసుకునేవాడు బాధ తప్ప నీ మీద మాకేం కోపం బిడ్డ. బాబు, మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా కానీ ఇక్కడ ఈ ఇంట్లో నాకు ఏ లోటు రాకుండా చూసుకుంటారే. నాకు తల్లి లేకున్నా కానీ అత్తమ్మ తల్లి లెక్క చూసుకుంటుంది. ఆమెకు బిడ్డలు లేరని బాధపడ్డదట. నన్ను చూసినాక బిడ్డని అనుకుంటుంది. ఎంత ఇల్లు చూసుకున్నా కానీ నువ్వు చిన్నప్పటి నుంచి చూపెట్టిన ప్రేమలన్నీ గుర్తుగా వస్తున్నాయి. అల్లుడు నిన్న ఫోన్ చేసాడు బిడ్డ. అల్లుడు ఫోన్ వచ్చిన కాడ నుంచి కాళ్ళు చేతులు ఆడలేదు. నా బిడ్డను ఎప్పుడు చూసుకుంటున్నా అని సంబరంగా ఊరికొచ్చిన. ఇన్ని రోజులు ఎట్లున్నావే బాబు? ఏం చేయాలి బిడ్డ? నాకేంటి చూసినా నువ్వే కనిపించినావు. ఊకో బిడ్డ, ఇక ఊకో, ఏడవకు బిడ్డ. నా బాబు, లోపలికి పోదా. మామయ్య ఇప్పుడే వచ్చిరా? ఇప్పుడే వస్తున్నా అల్లుడు. సరే నమస్తే మామయ్య. నమస్కారం. సినిమాకు నమస్తే అన్న. ఇప్పుడే వచ్చిందమ్మా. లోపల రాయి. అక్క, బుజ్జిని 10 రోజులు ఇంటికి తీసుకుపోతా. ఇక అది ఇష్టం లేని పెళ్లి చేసుకున్నదని ఇన్ని రోజులు కోపంతో దూరంగా ఉంచినాం. ఇప్పుడు నీళ్ళు పోసుకున్నది, ఇంటికాడ 4 వద్దులు ఉండి వస్తుంది. ఎందుకే అన్న, నాకెట్లా బిడ్డలు లేరు. నిన్న సొంత బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటున్నా. దానికి ఏ టైంలో ఏమవుతుందో తెలియదు. ఇంటికాడ నువ్వు తీసుకుపోయినాం కాడ సూర్యునికి వదిన కూడా లేదు. దానికి ఏదైనా దినబుద్ధి అయితే చేసి పెట్టే దిక్కు కూడా లేదు. నేను నా బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటా అంటున్నా కదా. నువ్వు కూడా 4 రోజులు ఉండన్న. ఇన్ని రోజులకు వచ్చినావు కదా, మనం అందరం సంతోషంగా ఉందాం. సంతోషమైన వార్తతో మా ఇంటికి వచ్చినావు కదా అన్న, అందరం కలిసి సంతోషంగా ఉందాం. అవును చిన్న బాబు, నాకు కూడా సొంత చెల్లెలు లేరు. దీన్ని నా సొంత చెల్లెలు అనుకున్నా. కావాలంటే నువ్వే ఉండిపోయి 10 రోజులు. ఏమంటావురా సంజు? మామయ్య, నువ్వే ఇప్పటి వరకు అక్కడ ఒక్కని ఉన్నావు. నీకే వంట చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మౌనికను పంపిస్తే ఎవరు చూసుకుంటారు అక్కడ? ఒక పని చేయండి, మీరే ఇక్కడ ఉండండి. నువ్వేమంటావు బిడ్డ? బాపు, ఇన్ని రోజులు నువ్వు ఒక్కను ఉన్నావు. నువ్వన్నట్టుగా నేను ఆడికి వచ్చరద్దు కానీ నువ్వే మాతో 4 రోజులు ఉండే. అత్తమ్మ అంటుంది, సరే బిడ్డ, అంటాడు. అట్లయితే అట్లా బిడ్డ.
నీతో 10 రోజులు ఉండడు కన్నా నాకు సంతోషమే ఉంది బిడ్డ. కాదే బిడ్డ, మీరిద్దరు వచ్చిన సంది నాకు బిడ్డ లేని లోటు అంటే ఏది లేకుండా 2 కొడుకులు 2 బిడ్డలు అన్నట్టు సంతోషంగా ఉన్నాం గాయే. మిమ్మల్ని నేను గోస పెడితే మీ అవ్వగారింటికి పోరు. ఇంకే నేనేమైనా గోస పెడతాను నాయ. నేను చెప్పినా మా అత్తమ్మ మరి నాన్న తీసుకుపోతానంటే నాకు దుఃఖం వస్తుంది. కానీ ఇన్ని రోజులు అందరం కలిసి ఉండి ఇప్పుడు మళ్ళీ ఇడిపోతామని. లేదమ్మా, ఏదో కడుపుపోతా చంపుకోలేక తీసుకుపోదామనుకున్నా. కానీ నాకు కూడా తెలుసు అల్లుడు నాకన్నా మంచిగా చూసుకుంటాడు. రాగానే నా బిడ్డ కళ్ళల్లో నేను వెలుగుని చూసినమ్మా. కన్న తండ్రి నా మాత్రం అర్థం చేసుకోలేనా నా బిడ్డ సంబరంగా ఉన్నదా లేదా అని. అన్న నువ్వేం బాధపడకే, నీకు ఎప్పుడు రాబుద్ది అయితే అప్పుడు రా. ఇది నీ ఇల్లే అనుకో, వింటున్నావా? నీకు ఎప్పుడు చూడబుద్ధి అయినా, నీకు ఏ అద్దమ్మ రాత్రి అయినా కూడా అది కళ్ళలో కనబడ్డప్పుడు నువ్వు ఒక్క ఫోన్ చేయి, అల్లుడు అన్న బండి వేసుకొని వచ్చి నేను తీసుకొని వస్తాను. సరే అక్క. ఏ మావ ఇక్కడనే ఉంటాడు, మీరేం రాంది పెట్టుకోరు. మావ అట్లా పోయి మన తాళాలకు పోయి కలదాం. సరే వచ్చే వరకు మంచిగా చికెన్ కూర అండి. పోయేస్తాం. పోయిరా పోరాను. బావా మా బాబుకు గుడాలంటే మస్తు ఇష్టం. తప్పకుండా. మామిడికాయ తింటాను. అవునక్క. ఇగో ఆపిల్ తిను. ఇగో ఇష్టంగా మామిడి పండు తీసుకొచ్చి ఇచ్చిండు. సరే తిను మరి. ఇగో ఇది తింటావా? ఇది అది అబ్బా అక్క తర్వాత తినపోదు నానే. అబ్బా ఒక్కొక్కటి తింటా, అది ఒక్కొక్కటి తిను. తర్వాత బనానా అబ్బా అక్క తినాలే, గట్లా అనద్దు, తినాలి. బద్దక్క కొంచెం కొంచెం అయినాక తింటా. ఇది తిన్న తర్వాత అది తింటా. కొంచెం తిను సరేనా? అగో ఏందత్తమ్మ మళ్ళా పాలు తాగమానే. అబ్బా ఇప్పుడు ఇవి తింటాను కదా, అది కొద్దిగా అయినాక తాగపోదునా? తాగుడే తినుడే తాగుడే. తిన్నావా? తిను తిను, తినుకుంటా పాలు తాగు. తాగు, చూడక ముఖం చూడ. మీరే తినురు, మీరే తాగురి. అరే నాకే పాలు తాగు. అబ్బా ఇది 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 అబ్బా అత్తమ్మ వద్దు, కొంచెం అయినాక పాలు తాగుతా. ఇప్పుడు ఇవి తింటా కదక్క. ఇది తినుకుంటా పాలు తాగు సరేనా? బుజ్జి కొంచెం దాగే పాలు. అబ్బా అత్తమ్మ ఇది ఇది ఇవి నేను ఒక్కసారి తింటానా తాగుతానా చెప్పు ఒకసారి? అదోటి ఇదోటి కడుపులో వారేసుకుంటేనే కడుపులో పిల్ల మంచిగా ఉంటది. ఇగో పాలు కోసం అయినాక తాగుతా. ఇప్పుడు అక్క ఇవి తెచ్చింది అవి తింటా. చల్లగా అయితే చెల్లె తాగు ముందు కాల అది తాగు, అది ఆయనకి తిను సరేనా? ఇది మీరే తినురి. అరే మా మళ్ళీ అంటది. అబ్బా రూపా ఇట్లా కాదు, ఇది అట్టి పాలు తాగదు. కానీ రేపు పెద్దోడు కరీంనగర్ పోయినప్పుడు కుంకుమ పువ్వు తెమ్మ, పుట్టబోయే పిల్లలు ముద్దుగా పుడతారు. లక్ష్మీదేవి వస్తుంది మనకు ఆడపిల్ల. సరే అత్తమ్మా తాగు బిడ్డ. రేపైతే కుంకుమ పువ్వు తెస్తాడు బావా, మంచిగా కల్పిస్తా. అత్తమ్మ మర్చిపోయినా కూడా నేను కల్పిస్తా. నువ్వు అప్పుడు ఇవన్నీ తిన్నావా అక్క? తిన్నా, ఎందుకు తినలే? మీ బావ తీసుకొచ్చి నేను తిన్నా. తిను. నువ్వు ఊరికి చూసుకుంటా తాగితే కడుపు రెండది. అబ్బిగా చాలుగా కుడుకున్నా మింగాలి, కడుపులో వాడేసుకుంటే మంచిగా ఉంటావు. ఇది మరి 10 రోజులకు మళ్ళీ నాన్న వచ్చి నా బిడ్డ అంతా సిక్కిపోయింది అంటాడు. మళ్ళీ టాబ్లెట్లు వేసుకున్నావా అని? వేసుకున్న అత్తమ్మ. నిజంగా మా అమ్మ ఉంటే ఇట్లా చూసుకునేదో లేదో. అదో అన్న వచ్చిండ్రా, కాలు చేతులు కడుక్కోపోయి. ఎప్పుడు తినచ్చినావో ఏమో, అన్నం తిందుకు. దా బాపు. అత్తమ్మ అక్క కడుపు నొస్తుంది.
ఏమైందే? కడుపు నొస్తుంది నాకు. ఏమైంది మౌనిక? ఏమైంది సంజు? కడుపు వస్తుందట. ఏమైంది? మెల్లగా మెల్లగాడు చూడు. ఏమైందో బండి